హాయ్ హలో నమస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ నేను మీ మధుని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబే కాదు ఫ్రెండ్స్ ఫాలో చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంతకు దీన్ని ఏమనుకుంటున్నారు ఇది పెసరపప్పు అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది పప్పు చేసుకోవచ్చు అనుకుంటాం కానీ కాదండి మా అక్క పెసరపప్పుతో స్వీట్ చేస్తుంది ఇదేం వింత వంటకం ఏం కాదండి అందరూ చేస్తూనే ఉన్నారు మేము కూడా వీడియోస్ చూసి యూట్యూబ్లోనే సేమ్ అలాగే అసలు వస్తాయా లేవా అని ట్రై చేస్తున్నాం అనమాట అది మీరు కూడా ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకుంటే మమ్మల్ని కూడా ఫాలో అవ్వండి మీరు అనుకోవచ్చు అదేంటి ఫ్రై చేసిన తర్వాత కడుగుతున్నారు అని అనుకోవచ్చు కానీ ఇక్కడే ఉందండి ట్రిక్ అలాగా ముందు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పుని మామూలుగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అలాగా కొంచెం కడుక్కోవాలన్నమాట నీట్గా కొంచెం కాదు కొంచెం నీట్గా కడుక్కున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని వాటిని వేయించుకోవాలి ఎందుకు వేయించుకోవాలి చెప్పండి వాటర్ పోసి మనం బాయిల్ చేసినప్పుడు అవి ఉండలు కట్టకుండా ఉంటాయి కాబట్టి మనం వాటిని అలాగా ముందుగా వేయించుకొని తర్వాత కడుక్కోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి ఎలా ఉడకనివ్వాలి పప్పు ఎలా ఉడకనిస్తామో అలాగే ఉడకనివ్వాలి తర్వాత నేను మిక్సీలో అదేంటి తురుము పట్టి కదా వేస్తారు లేకపోతే ముక్కలు కట్ చేసి వేస్తారు అసలు నువ్వేంటి బెల్లం అలా వేసేసావు అని అడిగాను మా అక్కని పర్లేదులే మిక్సీలో వేసేస్తే ఎలాగో పేస్ట్ అవుతుంది కదా అని ఈ లోపల స్టవ్ మీద పెట్టిన పెసరపప్పు ఎలాగో రెడీ అయిపోయిన దాన్ని చల్లారిన తర్వాత ఆ మిక్సీ గిన్నెలో వేసేసి పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకుంది తర్వాత నెయ్యి వేసిన తర్వాత అందులో ఇంకొంచెం టేస్టీగా ఉండాలని చెప్పేసి మిల్క్ పౌడర్ వేసిందనమాట ఆల్రెడీ నేను చెప్పాను నువ్వు బెల్లం వేస్తున్నావు కదా మళ్ళీ మిల్క్ పౌడర్ ఎందుకు అన్నా టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే అంది సరే ఓకే ట్రై చేయి ఏం చేసినా అక్క వంట సూపర్ అని చెప్పాను కదా వేసి బాగా కలిపింది అయ్య బాబు ఏంటి రోజు వాటర్ ఏంటి కొంపతీసి అన్నాను కాదు ఇది ఫుడ్ కలర్ అండి మరి అదేంటి డైరెక్ట్గా వేస్తే అస్సలు బాగోదు ఉండలుగా ఉంటాయి అని చెప్పింది అది కొంచెం వాటర్లో వేసి కలిపి అందులో వేసింది మళ్ళీ కొంచెం నెయ్యి వేసింది ఆ నెయ్యి చూడండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎలా గడ్డలు కట్టేసిందియో హిమాలయ పర్వతాల్లాగా కానీ వేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది జీడిపప్పులు వేసి బాగా వాటిని కలుపుతుంది చూసారా అదిగో జీడిపప్పులు తీసుకొచ్చి ఆ స్వీట్లో పడేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేసింది కలుపుతూనే ఉంది ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి ఈ స్వీట్ ఈ హల్వా అసలు నోట్లో పెట్టంగానే కరిగిపోతుందండి ఆ నెయ్యి ఫ్లేవర్ జీడిపప్పు ఫ్లేవర్ అసలు పెసరపప్పు ఉంది టేస్ట్ లైక్ అండ్ షేర్